వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం దబ్బకాయ చూడండి. ఒక దబ్బకాయ తెచ్చి నీళ్ళు ఇట్లా కొంచెం సగం మునిగే వరకు ఉడికించుకున్నా నేను. చూడండి, ఇట్లా ఉడకడం అంటే మనం ఎట్లా అంటే అట్లా గంట పెడితే అట్లా ఉడికేట్టుగా చూడండి. ఇట్లా దిగితే చాలు మనకు ఉడికినట్టు. ఇప్పుడు ఈ దబ్బకాయతో పచ్చడి చేసుకుందాం, రోట్లో దంచుకుందాం, బాగుంటుంది. తెచ్చి 2-3 రోజులు అయ్యేసరికి కాస్త పండింది కాయ, కమల పండు లాగా అయిపోయింది. చూడండి, పండేసరికి ఒక 4-5 రోజులు బయటే తెచ్చినప్పుడు ఆకుపచ్చగా ఉంది, బయట పెట్టేసరికి పండింది. సరే, పండినా పులుపు ఎక్కడికి పోదు కదా, అందుకని పచ్చడి చేద్దామని ఉడికిచ్చా. మనం ఉడికినప్పుడు అట్లా గుచ్చితే దిగిపోవాలి, అదే ఉడికినట్టు. సో నీళ్ళలోంచి తీసి కాసేపు ఇట్లా చల్లారబెట్టుకుంటే, చల్లారిన తర్వాత మనం దంచుకుందాం. చూడండి, అట్లా జీలకర్ర, కాస్త ఆవాలు, మినప్పప్పు, ఒక 4 గింజలు ధనియాలు ఎక్కువ అక్కర్లేదు. మెంతులు మటుకు కంపల్సరీ వేయాలి. మెంతులు వేగితే పులుపు కదా, పులుపులో మెంతులు వేస్తే జీలకర్ర మెంతులు కంపల్సరీ పడాలి. ఇవి వేగినాయి. కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 2 కాయలు చాలు. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇది పులుపు ఉంటుంది కాబట్టి కాస్త కారం ఎక్కువ పడుతుంది. వేగినవి తీసేద్దాం. ఇంకా మళ్ళీ తాలింపు తర్వాత పెట్టుకొని మనం ఇంగు వేసుకుందాం. తర్వాత దీన్ని ఇట్లా కట్ చేసుకుందాం. కట్ చేస్తే కాస్త చల్లారుతుంది. వేడి దంచాలంటే బాగుంటుంది కదా. పొట్టు తీయొద్దు, పొట్టుతో పాటే దంచేసుకోవాలి. ఇట్లా కోస్తే కాస్త చల్లారిపోద్ది. ఈలోపు మనం మిరపకాయలు వేయించుకున్నాం కదా, ఈలోపు కాస్త ఫ్యాన్ వేసుకొని చల్లారబెట్టుకుందాం. అర్జెంట్ అయితే ఫ్యాన్ వేసుకోవడం, అర్జెంట్ లేకపోతే నెమ్మదిగా దంచుకోవడం. చూడండి, గింజలు ఉన్నాయి, గింజలు తీసేసుకొని దంచుకోవాలి. దీంట్లో కాస్త కొత్తిమీర వేసాను. దబ్బకాయ చల్లారించండి. ఇప్పుడు చిన్న సైజు దబ్బకాయ, ఇది కాస్త పెద్దగా కాలేదు. మార్కెట్లో అమ్ముతున్నారు, 10 రూపాయలకు ఒక కాయ దబ్బకాయ. 2 కాయలు తెచ్చా. ఒక కాయ పులిహోర చేసుకుందాం. కాకపోతే వెంటనే తేంగానే నూరితే బాగా పుల్లగా ఉండేది. నేను తెచ్చిన తర్వాత 4 రోజులు అట్లా పెట్టా. 4 రోజులు పెట్టేసరికి కాస్త పండు పండింది. ఇట్లా పొట్టుతోటే దంచుకుంటే బాగుంటుంది టేస్ట్. కాస్త పసుపు వేసాను. ఇప్పుడు కొంచెం తర్వాత తాలింపులో కొద్దిగా వేసుకుందాం. పచ్చడి ఇప్పుడు ఇంగు వేసుకొని కాస్త తాలింపు పెట్టుకుందాం. చూడండి, రోట్లో దంచితే ఎంత బాగుంటుంది. ఇట్లా ముక్క చెక్కగా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. చూడండి, అదే బాండిలో కాస్త నూనె వేసాను. ఇంగువ, పసుపు ఇందాక వేసుకున్నాం కదా, ఇంకా పసుపు అక్కర్లే. ఇది పోపు కాస్త చల్లారిన తర్వాత పచ్చడి కలుపుదాం, ఎందుకంటే వేడిది కలిపితే చేదెక్కుద్ది. ఈ 2 పచ్చిమిర్చి ఉడికినట్టు కాస్త అన్నంలో కొరుక్కోవడానికి
పచ్చడి తిన్నప్పుడు మా వారు ఏం చేస్తారంటే ఈ పచ్చిమిరపకాయ కొరుక్కొని తింటారు. అందుకని స్టవ్ ఆపేసిన తర్వాత కాస్త అట్లా వేసా, ఊరికినే ఏగుతుందని. పోపు చల్లారింది, ఇప్పుడు ఈ పచ్చడి వేసి ఈ పచ్చిమిరపకాయలు మంచిగా అన్నం తినేప్పుడు కారం తక్కువ అయితే కొరుక్కొని తినచ్చు. కాస్త పొట్టుతో దూరం కాబట్టి కాస్త చేదు ఉంటుంది, అయినా పర్లేదు, పిల్లలు ఎటు తినరు, పెద్దోళ్ళ వరకే. పొట్టుతో నూరినాం కదా, కొంచెం చేదు ఉంటుంది. వెంటనే తేయంగానే చెట్టు మించి గొయ్యంగానే నూరుకుంటే పుల్లగా ఉంటుంది. నేను ఒక 4 రోజులు ఆగి చేశా కాబట్టి కాస్త పులుపు తగ్గింది. మీకు ఎప్పుడైనా ఒక 4 రోజులు టైం ఉంది అని పండింది అనుకున్నప్పుడు ఒక రెక్క చింతపండు వేసుకోరాదంటే సరిపోద్ది. అంతే, దబ్బకాయ పచ్చడి రెడీ. బజార్లో అమ్ముతున్నారు, తెచ్చుకోండి. బజార్లో దబ్బకాయలు 10 రూపాయలకు ఒకటే, చీపే. ఒక్క కాయ తెచ్చుకుంటే చూడండి ఎంత పచ్చడి అయిందో. ఇట్లా పచ్చిమిరపకాయలు వేసుకుంటే తినేప్పుడు కొరుక్కుంటే పుల్లగా కారంగా భలేగా ఉంటుంది. అంతే, దబ్బకాయ పచ్చడి రెడీ. వెల్లుల్లిపాయ వేసుకునేట్టుంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, ఒక 2 పాయలు, బాగుంటుంది టేస్ట్. వెల్లుల్లి వేసుకున్నా కూడా బాగుంటుంది.